హలో అండి, ప్రోటీన్ ఫుల్గా ఉండి అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ దోశలు అయితే చూపిస్తానండి. అదేవిధంగా అదే పిండితో మనము నెక్స్ట్ డేకి అయితే ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి ఇడ్లీలు కూడా. దోశలు అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి దోశలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశలను అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా తినేయచ్చండి. ఎందుకంటే దీంట్లో మనం బియ్యమేమి యూజ్ చేయలేదు కాబట్టి, దీంట్లో మనము కొర్రలు యూజ్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ. అంటే అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారైతే ఈ దోశలను అయితే ట్రై చేస్తే చాలా రిజల్ట్ ఉంటుందండి. మంచిగా హెల్దీ వేలో అయితే మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చాలా హెల్తీ కూడా మంచిదండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అదేవిధంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోస్ కనుక నచ్చితే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మనం ఇక్కడ రెసిపీ కోసం అయితే ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా ఒక కప్పుతో అయితే ఫస్ట్ నేనైతే కొర్రలు తీసుకున్నానండి. వీటిని ఇంగ్లీష్లో అయితే ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. ఈ విధంగా కొర్రలు యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో అయితే నేనైతే పొట్టుతో ఉన్న మినపప్పుని అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా సేమ్ కప్పుతో రాగులను అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు పెసర్లు కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా నాలుగిటిని అయితే సమానంగా అదే బౌల్ తోటి అయితే తీసుకున్నానండి. మీరు పెసర్లు ప్లేస్లో పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా అయితే మంచిగా ఒక 2-3 సార్లు అయితే ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ మంచిగా వాష్ చేయాలండి. ఎందుకంటే దీంట్లో మనకు కొంచెం మట్టి ఇట్లా ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఈ విధంగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసి మంచిగా మూత పెట్టేసి ఒక 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. ఒకవేళ నైట్ చేయాలనుకుంటే నైట్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. అదే దోశలు మార్నింగ్కి కావాలంటే నైట్ నానబెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. పిండి నైట్కి కావాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. అదే పిండి నైట్ కావాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి. నాకైతే ఇక్కడ నాకు నైట్కి కావాలనుకున్నాను దోశలు, అందుకని చెప్పేసి నేనైతే మార్నింగే నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మంచిగా నానిపోతుంది. అవన్నీ మంచిగా నానిన తర్వాత మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కాటుకలాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము చేయితోటి అయితే ఎంత మంచిగా మిక్స్ చేస్తే స్పూన్ తోటి గరిటెతోటి అయితే మంచిగా మిక్స్ అవ్వదండి. అందుకని చెప్పేసి మనం చేయితోటే కలపాలి. ఈ విధంగా చేయితోటి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకు అంత పిండి అయితే కొంచెం ఇడ్లీకి అయితే మంచిగా పులుస్తుంది. ఈ విధంగా అయితే నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు చేసుకోవాలి కాబట్టి అప్పటికప్పుడు దోశలు వేస్తున్నానండి. దోశలు అయితే అప్పటికప్పుడు వేసుకోవచ్చు. అదేవిధంగా మీకు టైం ఉంది అనుకుంటే కనుక 2-3 గంటలు కూడా ఫర్మెంట్ చేయించుకోవచ్చు పిండిని. ఈ విధంగా నేనైతే అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి కొంచెం దోశలకి సరిపడ పిండి అయితే ఈ విధంగా బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను. మిగిలిన పిండిని అయితే ఇడ్లీకి ఫర్మెంట్ చేసుకుంటున్నాను ఓవర్ నైట్. ఈ విధంగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే రావాలి దోశ బ్యాటరు. తర్వాత ఒక ప్యాన్ అయితే హీట్ అవుతున్న ప్యాన్ పైన కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. ఈ విధంగా గ్రీజ్ చేసుకున్న తర్వాత మనమైతే దోశలు అయితే వేసుకుందాము. చూసారు కదా, పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉన్న తర్వాత వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెమ్మదిగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. దోశ వేయక ముందు ప్యాన్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం దోశ వేసే ముందు మాత్రం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి దోశలు. ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే అంత పల్చగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి నెయ్యిని అయితే అప్లై చేసుకున్నాను. ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో ఉంది కదా, సో మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా దోశలు అయితే కాలుతాయి. చూసారు కదా, ఇంత క్రిస్పీగా సాఫ్ట్గా. అసలు మనకు ఒకవేళ దోశలు సాఫ్ట్గా రావాలనుకుంటే మంటనైతే కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే దోశలు అయితే సాఫ్ట్గా వస్తాయండి. అదేవిధంగా క్రిస్పీ దోశలు కావాలనుకుంటే కనుక మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి.
ఈ దోశలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి నార్మల్ దోశల కంటే, ఎందుకంటే మనం దీంట్లో బియ్యం యాడ్ చేయలేదు కదా. సో అన్నీ మంచి హెల్దీ ప్రోటీన్ ఉన్న ఐటమ్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. ఈ విధంగా కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రీజ్ చేసుకున్నానండి. ఈ విధంగా గ్రీజ్ చేసుకున్న తర్వాత ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా అయితే దోశలు వేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా నెయ్యి కూడా గ్రీజ్ చేసుకుని కాల్చుకోవాలండి. ఎంత పల్చగా అంటే అంత పల్చగా చేసుకుంటే మనకు దోశలు అంత క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత చూసారు కదా దోశలు ఎంత బాగా వచ్చాయో. అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. మంచిగా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారైతే ఈ దోశల్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. చూసారు కదా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా దోశలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. అసలు మీరైతే కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇదే పిండితోటి నేను నెక్స్ట్ డేకి అయితే ఇడ్లీలు కూడా వేసానండి. చూసారు కదా నేను కొంచెం పిండిని అయితే ఈ విధంగా గిన్నెలో కొంచెం పోసుకున్నాను కదా, యాడ్ చేసుకున్నాను కదా, అదే గిన్నెలో నుంచి నేను దోశలకి అయితే తీసుకున్నాను. మిగిలిన పిండిని అదే గిన్నెలో ఉంచుకున్నాను కదండి. సో ఈ గిన్నె మీద మూత పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ పెట్టేశాను. చూసారు కదా మనం బియ్యం యాడ్ చేయకున్నా కూడా మనకు పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అయింది. ఈ విధంగా పిండి ఫర్మెంట్ అయిన తర్వాత ఇంకా పొద్దున్న లేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇంకా వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఇడ్లీ బ్యాటర్ కొంచెం మందంగానే ఉంటుంది కదా, తిక్కుగానే ఉంటుంది కదా. సో ఇంకా నేనైతే ఇడ్లీ పాత్రలోకి అయితే ఇడ్లీ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలకైతే నేనైతే నెయ్యి కానీ నూనె కానీ ఏం గ్రీజ్ చేసుకోలేదండి. అయినా కూడా ఇడ్లీలు చాలా బాగా వచ్చేసాయి. ఇడ్లీ పాత్రల నుంచి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరైతే కంపల్సరీ ఒకసారి ఈ పిండితోటి ఇడ్లీ దోశలు రెండు ప్రిపేర్ చేయండి. చేశాకైతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీకు ఎలా వచ్చినాయి అనేది. ఈ విధంగా అయితే ఇడ్లీ పిండిలోకి అయితే బ్యాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇడ్లీ పాత్రలోకి బ్యాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ముందే వాటర్ అయితే పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకొని మనమైతే మరిగించుకోవాలండి వాటర్ని. అవి మరిగిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఇడ్లీ పాత్రని అయితే దాంట్లోకి అయితే పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మనకు ఇడ్లీలు అనేటివి కంపల్సరీ 15 to 20 మినిట్స్లో అయితే మనకు రెడీ అయిపోతాయండి. ఈ విధంగా అన్నిట్లో నేనైతే ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి. పిల్లలకి అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. టేస్ట్ కూడా మామూలు ఇడ్లీ కంటే ఇడ్లీలు చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి అన్నారండి. ఈ దోశల్ని ఇడ్లీని అయితే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదంటే కారపొడి ఉంటుంది కదా, ఆ కారపొడితో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఇడ్లీలు అయితే ఎంత ఫ్లఫీగా వచ్చాయంటే అసలు చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చాయండి. ఈ విధంగా పెట్టుకున్నాను కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా 15 to 20 మినిట్స్ తర్వాత ఉడికించుకోవాలి. మనం ఇడ్లీని అయితే 15-20 మినిట్స్ తర్వాత అయితే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. కాకపోతే మనము ఇడ్లీలు చేసిన తర్వాత ఇమీడియట్గా అయితే మనము ఇడ్లీలని తీయొద్దండి బయటికి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇడ్లీని డిమోల్డ్ చేసుకోవాలి, దాంట్లో నుంచి తీసేయాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అసలు. వేడి వేడి ఇడ్లీలు అదేవిధంగా ఈ విధంగా పల్లి చట్నీతో తింటే ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుందండి. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.